కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. సబ్బవరం మండలం సబ్బవరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. జీవీఎల్ సంక్రాంతి వేడుకకు కేంద్ర మంత్రి నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు. సబ్బవరం మండలం సబ్బవరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐజీ రామచంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ప్రతి గ్రామంలో కోడి పందాలు, బల్లాటలు, పొట్టేలు పందాలు, గుర్రం పందాలు, పేకాటలు లాంటివి ఆటలు ఆడరాదని హెచ్చరించారు. వారిపై కేసు నమోదు చేయబడతాయని తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ముగ్గుల పోటీలు కానీ ఇటువంటివి కార్యక్రమాలు జరుపుకోమని తెలియజేశారు. సబ్బవరం 3 రోడ్ల జంక్షన్లో మరియు ఇరువాడ జంక్షన్లో పలు చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎవరైనా హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడ్ చేసి రాంగ్ రూట్లో వచ్చినా, కారులో సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేసినా, పోలీసు వారు ఆ సమయంలో లేకపోయినా సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వెహికల్ పై కేసు నమోదు చేయబడుతుందని సిఐ రామచంద్రరావు గారు తెలిపారు. అలాగే దొంగతనం చేసి దొంగలు పారిపోతున్న దృశ్యాలను కూడా సీసీ కెమెరాలు చూసి కేసును దర్యాప్తు చేయవచ్చునని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సిఐ రామచంద్రరావు గారు తెలియజేశారు. సంక్రాంతిలో అందరూ పండుగలో పురాతన కాలంలో ఏ విధంగా అయితే జరిగిందో సంక్రాంతి పొంగల్ అంటే తన రీల్ ఆఫ్ బాయిల్ అంటే ఉడకబెట్టు, వండు అంటే రైతులకు సంబంధించిన పండుగ అండి. కొత్త పంటలు పండి వరి ధాన్యాలు కానీ చెరుకు కానీ అంతా వచ్చిన తర్వాత కొత్త కొండలో కొత్త బియ్యాన్ని ఉడకబెట్టి దేవుడికి పెద్దలకి గౌరవించి మన ప్రసాదం పెట్టడం ఆనవాయితీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి చనిపోయిన నాన్నగారికి దండం పెడుతున్నారు, వాళ్ళు చనిపోయిన అమ్మగారికి దండం పెడుతున్నారు, చనిపోయిన పెద్దలకు దండం పెడుతున్నారు అంటే పెద్దలను గౌరవించాలి, పెద్దలను స్మరించాలి, పెద్దలను గౌరవించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే భావన, అనుకరణ పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ పండుగ ఆనవాయితీ వస్తుంది. దాన్ని ప్రజలందరూ గమనించాలి. రెండో సందర్భం ఏంటంటే ఈ సంక్రాంతి అనేది కోడి పందాలకి, బల్లాటలకి, పేకాట్లకి వచ్చినట్టు ప్రజలు కొంతమంది గమనిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. కోడి పందాల వల్ల కత్తులు కట్టి కోడి పుంజులు ఆడించడం వల్ల జీవనం జరుగుతుందనేసి చాలామంది ప్రజలు కూడా కోర్టులకు ఎప్పుడు చెప్పడం జరిగింది. దాని కోర్టులు కూడా చట్టాలు పరిశీలించి జీవనం జరగరాదు అనేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రధానంగా పోలీసుల మీద, చట్టం మీద ఉన్నది. దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ప్రజలు సాంప్రదాయబద్ధమైన ఆటలు అయినటువంటి ముగ్గుల పోటీలు లేకపోతే సాంస్కృతికపరమైన ఆటలు ఆడి దాని వినోదం కల్పించాలి తప్ప ఈ కోడి పందాలకు కానీ, గుర్ర పందాలు కానీ, లేదా పొట్టేలు పందాలు కానీ, పేకాట్లు కానీ, బల్లాట్లు కానీ ఉండకూడదని ప్రజలు మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా విలేకరులు ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దీన్ని బహుళ ప్రచారం చేస్తామని కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు నిఘా కెమెరా గురించి చెప్పారు కదా సార్. యూనివర్సిటీ జంక్షన్, ఇరువాడ జంక్షన్, మిగతా చోట్ల ప్రధాన కూడల్లో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు పోలీసు లేకుండానే నిఘా కేంద్రంగా పనిచేస్తుంది. ఆ కెమెరా ఏంటంటే వెళ్ళిపోయిన వాహనంతో నెంబర్ ప్లేట్ని ఐడెంటిఫై చేసి దాన్ని సేవ్ చేసుకుంటుంది. దాని నుంచి మనం డౌన్లోడ్ చేసి ఎవరెవరైతే ట్రాఫిక్ వైలేట్ చేశారో, ట్రిపుల్ రైడ్ ఎవరు వెళ్ళారు, లేదా మైనర్ డ్రైవింగ్ ఎవరు వెళ్ళారు, ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఎగ్నిస్ట్ వన్ వే ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఇవన్నీ మీ హెల్మెట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, సీట్ బెల్ట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, మీ అన్నీ గమనించి దాని ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి. ప్రజలు దీన్ని ముఖ్యంగా గమనించాలి. దీనివల్ల మనకు రెండో ఉపయోగం ఏంటంటే ఎవరైనా దొంగలు మన లిమిట్స్లోకి వచ్చి దొంగతనాలు చేసి వెహికల్ మీద వెళ్ళిపోయినట్లయితే దాన్ని కూడా మనం పరిశీలించి దాన్ని మనం పరిశోధించడానికి, దాన్ని దర్యాప్తు చేయడానికి, దాన్ని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే మనం పై నుంచి తప్పించుకోవచ్చు, ప్రమాదాల నుంచి నివారించవచ్చు. సార్ ఇప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళు మన సిటీలో వచ్చినప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేరు కదా సార్, గట్టిగా ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఏం సార్ అంటే యాక్సిడెంట్ అనేది లోకల్లో తిరిగితే యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని అసలు ఏముండదు, మనాయింపు ఏముండదు. అంటే లోకల్లో తిరిగినా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మినిమం దూరం ప్రయాణించినా హెల్మెట్ పెట్టుకోవడం, జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదండి.
సార్ అదే హైకోర్టులోనూ దీని గురించి లోకల్లోనూ గురించి వచ్చింది కదండి కేసు రాయొద్దని లోకల్లో 5 కిలోమీటర్లు అలాగే లేదండి, లోకల్ 5 కిలోమీటర్ల వరకు అని అంటే అలాగే ఉండదండి. అదేనా వచ్చిందా మీకు ఏమైనా? టౌన్ లిమిట్స్ లో అయినట్టయితే వెహికల్ 25 కిలోమీటర్ స్పీడ్ కన్నా తక్కువ తిరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాని నుంచి రిలీఫ్ అని తప్ప యాక్సిడెంట్ జరగదు, హెల్మెట్ పెట్టుకోవడం అవసరం లేదు అని నిబంధన ఎక్కడా లేదండి. కంపల్సరీ. ఓకే. ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. దుగ్గరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ రిపేర్ క్లస్టర్ ప్రాజెక్ట్ ఏర్పాటు అభివృద్ధికి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, విశాఖలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇండియా షిప్ బిల్డింగ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, 305 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. నౌకా నిర్మాణానికి అనుబంధ ఎంఎస్ఎంఈ యూనిట్లు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమగ్ర క్లస్టర్గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న అంశాలను అనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. We have our dignitaries on the dais, and before beginning. And Memento. We give a big round of applause. Estimated cost 97.7. And the last one is construction of residential apartments in Harbour Park. The cost of this project is. We have been waiting for the address of our chief guest. Ladies and gentlemen, huge round of applause. Let's welcome our honorable minister. Happy to be here again, as because after visiting many times, I got to learn the people of Visakhapatnam are very much peace-loving, gentle, sober, and here they have developed a most exciting, most exemplary tradition, that is to pay respect to the women. That is why in the country, women feel very much safe and secure on the street of Visakhapatnam. That is the charismatic personality attained by the city of destiny, Visakhapatnam. And I firmly believe with your devoted and dedicated effort, in the near future, this city will have at a new identity. That identity will be the city of happiness. मुझे लगता है कि अपने मानव जीवन हमेशा अपने जीवन को सरल और समृद्धिशाली खुशियों से भरने के लिए लक्ष्य स्पष्ट करते हैं, तय करते हैं। तो भारत की जो हजारों साल पुरानी जो परंपरा है, सामाजिक हो, सांस्कृतिक हो, आध्यात्मिक हो, इस परंपराओं ने हमें ऐसा मूल्य सिखाया है जिसके जरिए हमने एक साथ इंसानियत का भावना शक्ति लेकर जीने के लिए हमने अपना शक्ति बढ़ाया है और शक्ति हासिल की है। और इसलिए एकता की मनोभाव से हमें हमेशा हमारे जो पुरखों ने, बाप दादाओं ने जो हमें मूल्य दी है कि हमें हमेशा हर पल में एक साथ जीना चाहिए और इंसानियत का भावना शक्ति से हम हमेशा अपने मन को सरल और सकारात्मक हिसाब से सजाना चाहिए, ताकि खुद के साथ साथ बाकियों का भी हम जीवन को बड़े खुशियों से सजा सके।
तो मुझे लगता है कि ऐसा ही एक परंपरा आप लोगों ने इस धरती पर प्रतिष्ठा की है। इसके लिए मैं विशाखापट्टनम की जनता को विशेष रूप से दिल के गहराइयों से आभार व्यक्त करना चाहता हूं। एक भारत श्रेष्ठ भारत, ये जो मंत्र और सबका साथ सबका विकास, ये जो मंत्र हमें परम आदरणीय प्रधानमंत्री जी ने दी है, इससे साफ जाहिर है ये देश हमेशा एक साथ रहने के लिए सदियों से मन बनाया है और इसलिए हम सब लोगों ने एकजुट होकर भारत माताओं के चरणों पे समर्पित भावनाओं से सेवा करते आई है और करते जाएंगे। ये हमारा प्रतिज्ञा है, हम इसके लिए प्रतिबद्ध हैं। और हमें ये भी कहा गया है विकास भी विरासत भी, यानी कि सदियों से जो परंपरा हमारे समाज में प्रतिष्ठित है उसको जिंदा रखना होगा। ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నటువంటి జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలకి కేంద్ర పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రి వర్యులు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకు దక్షిణ భారతదేశ ప్రజలతోనూ వివిధ రాష్ట్రాల సంస్కృతులతో గల అనుబంధం గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తెలుగు ప్రజలతోనూ తెలుగు సినిమా రంగంతోనూ తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ప్రముఖ చలనచిత్రాలకు సంబంధించిన అనేక విషయాలను మీడియాతో వారు పంచుకున్నారు మరియు స్థానికులతో పంచుకున్నారు. సంక్రాంతి యొక్క విశిష్టతను వివరిస్తూ గతంలో జరిగిన జీవీఎల్ సంక్రాంతి వేడుకల గురించి తెలుసుకొని సంస్కృతి ప్రతిబింబించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం తిలకించి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా జీవీఎల్ ను అభినందించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నంలో పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గురించి, అలాగే అరకు, లంబసింగి, బొర్రా గుహలతో పాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక అభివృద్ధి కోసం పలు సూచనలు చేయగా వాటికి సురేష్ గోపి సానుకూలంగా స్పందించారు. సో సురేష్ గోపి గారు మన మధ్య ఈ రోజు ఉన్నారు. సో వారిని మీడియాను ఉద్దేశించి మనలందరినీ ఉద్దేశించి తక్కువ సమయంలో మనం ఈ నిర్ణయం చేయగలిగింది కనుక, మామూలుగా నేను ఒక రోజు ముందు కనుక తెలియజేస్తుంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో మనం పెద్ద సభ నిర్వహించుకునే వాళ్ళం. కానీ వారు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా తమరు రావాలని ఆహ్వానించగానే ఒప్పుకున్నారు. అటువంటి సురేష్ గోపి గారికి మా తరఫున, సంక్రాంతి టీం తరఫున, మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియాను ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కేంద్ర మంత్రి పెద్దలు సురేష్ గోపి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. நமஸ்காரம். அனைவருக்கும் என் அன்புக்குரிய வணக்கம். If ever I switch from Malayalam, which is my mother tongue, the second language which comes to my mind, heart, tongue tip, everywhere is Tamil, even when in America. When I think that Malayalam is not understood by a major lot, whether they know Tamil or not, the second language that I switch to for communication is Tamil. If you ask me, I am in love with Tamil. எல்லாரும் சொல்லுவாங்க, I know that. They say it is Ten Tamil, Sen Tamil. I say it is Ten Tamil, honey Tamil. Honey, it flows like honey. So I wish I could talk in Tamil and then all of you could understand what I am trying to communicate. I think more than communication, articulation is needed when you touch spiritual grounds. I understand this is spiritual ground की उन्नति, yes, एक ग्रह है और आने वाले दिनों में मकर संक्रांति, वो जो हमारे केरल में भी बड़ी तरीके से इसकी सेलिब्रेशन होगा. Sabrimala Ayyappa, I understand, is more worshipped by Telugus and Tamils, even Kannadigas, than Malayalis. In this hall itself, you will see several Swami Ayyappa. Swami!
Swami Sharanam. So, I am a very religious person. But if you ask me whether I am a spiritual person, I don't know. I am not sure. I think I have to maybe travel more in that path to understand the real essence, imbibe the real essence of spiritualism or spirituality. But I want to be what my parents had taught me, cutting across all religions. I used to observe the Christian Lent. The first mantra that I learnt was in Christianity, the Rosary. And then all my friends happened to be, majority of them happened to be Muslims. So I used to observe the fasting also, the 1 month fasting every year. Not the second one, not for the Bakrid, but for the Ramadan. So after breaking the fast, there used to be something which was taught to me in the form of a mantra. So Bismillahirrahmanirrahim. ये बोल के ही खाने की आदत भी पड़ गई. So do all that. Rosary also, you wake me up from my sleep and ask me to take the rosary, I can do it. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Hail Mary, full of grace, the Lord is to thee. Blessed art thou amongst women, and blessed is the fruit of thy womb, Jesus. Give us our daily bread. All those prayers were taught in school only for the Christian children. Hindus and Muslims had moral science class parallelly. For the Christian boys, and in the girls' school, for the girls, they had the catechism classes. We were never asked to, or at least should say loyally that we were never forced into those catechism classes. That was the culture of those days. కేంద్ర భారతీయ జనతా పార్టీ తరపున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ విబిజీ రామ్ జీ యాక్ట్ 2025 పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక సంస్కరణలు, అనేక మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ యాక్ట్ 2025 పై కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రంగాల సంస్కరణలు తీసుకొచ్చారు. అనేక పథకాల్లో అవసరమైన మార్పులు చేశారు. కొన్ని నూతన పథకాలను ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏదిందో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన నేను అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ప్రజలను విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు
మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు? నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తీగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో 26/11లో ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షుడు తీసుకొచ్చారు. మోడీకి దమ్ము అంటే 26/11 వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళి తీసుకురావాలనే కామెంట్ కూడా చేశారు ప్రధాని. అవి అవగాహన లేకుండా దుందుడుకు మాటలు మాట్లాడము అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. ఎప్పుడు ఏం చేయాలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని, ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు గతంలో చేసి చూపించింది. మాకు ఓవైసీ సలహాలు సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టి పెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ముందు మా దేశం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి. దేశంలో పేదరికం పోవాలి. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. దేశంలో మౌలిక వసతులు కలవాలి, పెరగాలి. ఆ దీనిని ఈరోజు దృష్టి కేంద్రీకరిస్తున్నాం. దాంతోపాటు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు ఈ రకమైనటువంటి ఒక పచ్చి మతోన్మాద పార్టీకి నాయకుడిగా, రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకుడి యొక్క సలహాలు మా ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రికి అవసరం లేదు. సార్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటుందా? సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని బీజేపీ రాష్ట్ర మీడియా ఫెడలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజువాక కనతి రోడ్లో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో రన్ ఫర్ స్వదేశీ సంకల్ప యాత్ర చేపట్టారు. ముందుగా స్కూల్ నుండి పాత గాజువాక జంక్షన్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ ఐక్యత రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా ఫెడలిస్ట్ బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు ఇచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద 1863లో కోల్కతా రాష్ట్రంలో జన్మించి రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడిగా యుక్త వయసులోనే సనాతన ధర్మాన్ని చాటి చెప్పేందుకు అమెరికా దేశం చికాగో రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగానికి అమెరికా పౌరులు కూడా మంత్రముగ్ధులయ్యారన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిని ప్రతి విద్యార్థి, యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో సనాతన ధర్మం అంతమిస్తున్న రోజుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో గూటూరు శంకర్రావు, చిన్నగట్యాడ మండల ట్రెజరర్ మారిశెట్టి వెంకటరమణ, రంగనాయకులు, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వందే మాతరం.
శ్రీరామండి అందరికి. ఈరోజు వివేకానంద స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం జాతీయ యువజనోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈయన 1863వ సంవత్సరంలో కలకటాలో జన్మించారు. ఈ వివేకానంద స్వామి గురించి మనం వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఈ వ్యక్తిత్వ వికాసం అనేది సనాతనం, పరంపరాగతగా వస్తోంది, అధునాతనం, వినూత్నం కూడాను. ఈయన తండ్రి చనిపోగానే మన దరిద్ర నారాయణలో ఈయన ఆదిదేవుణ్ణి చూశారు. ఆదిదేవుణ్ణి చూసి అదే కాలంలో స్వాతంత్ర సమరం జరుగుతోంది, స్వాతంత్రోద్యమ కాలం అది. దానిలో భాగంగా మన ఆర్థిక వనరులు కూడా చాలా కొరవడ్డాయి. కాబట్టి ఇతను సర్వమత విశ్వ మానవాళి కోసమని చికాగో వెళ్ళవలసి వచ్చింది. అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అమెరికాలోని సర్వమత సమ్మేళనాన్ని పురస్కరించుకుని ఇతను మన అమెరికన్స్ ని ఉద్దేశించి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఆఫ్ అమెరికన్స్ అని సంబోధించడం జరగడంతో అక్కడ 2 నిమిషాల పాటు వారు మన దేశస్థులు కాకపోయినప్పటికీ కరతాళ ధ్వనులతో ఆయన్ని స్వాగతించారు. దాని తర్వాత ఇతని బోధనలన్నీ కూడా మనకి యువకులందరికీ కూడా ఒక విద్యుత్ఘాతాన్ని సృష్టించే క్రమంలో ఉంటాయి. ఇతని ధ్యేయం అంతా కూడా ధర్మాన్ని, యోగాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని వ్యాపింపజేసే క్రమంలోని అందరినీ కూడా ఉత్తేజపరిచారు. ఈయన బోధనని పురస్కరించుకుని ఇతని దృక్పథాన్ని అలవరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా పేరు మార్చుకునే వాళ్ళు సిస్టర్ నివేదిత. ఈవిడ వాళ్ళ దేశాన్ని కూడా వదిలేసి మన దేశంలో వచ్చి సేవల్ని పెట్టుకుని మరియు మన స్వాతంత్రోద్యమానికి కూడా ఆవిడ పోరాడారు. అంతేకాకుండా జంషెడ్ టాటా గారికి వైజ్ఞానికంగా మనం పురోగతి సాధించాలని బోధించారు. దానిలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిర్భవించింది. ఈయన బోధనలన్నీ కూడా మనకి ఒక రకమైన స్ఫూర్తినిస్తాయి. కాబట్టి యువకులందరూ కూడా నూతన ఉత్తేజాన్ని సంతరించుకొని మన భారత జాతీయని సర్వమానవ సమ్మేళనానికి పురోగతి సాగించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అండి. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మన గాజువాక బీవీకే హై స్కూల్ కరస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు శ్రీమతి మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ పేరిట 2 కిలోమీటర్స్ విద్యార్థులతో కలిసి ఐక్యతా రన్ లో పాల్గొనడం జరిగింది. మరి మేడం గారు చెప్పినట్లుగా రామకృష్ణ పరమహంస యొక్క ప్రథమ శిష్యులు, అదేవిధంగా స్వామి వివేకానంద గారు అప్పుడు అమెరికాలో చికాగో వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్ కి మరి అమెరికన్స్ కూడా ఆశ్చర్యపోయారు. మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత పయనించాలి. ఆయనకి ఎక్కువగా యూత్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులోనే మరి స్వామీజీగా మారి ప్రపంచ దేశాలు తిరిగి హిందూ ధర్మాన్ని, హిందూ గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ మేడం గారికి, అదేవిధంగా కరస్పాండెంట్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ కి, విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సబ్బవరం మండలం సబ్బవరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. జీవీఎల్ సంక్రాంతి వేడుకకు కేంద్ర మంత్రి నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు.